ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీరు అలాగనే వాక్యం చివరి వరకు వినండి, ప్రార్థనలు ఏకీభవించండి, మీకు దేవుడు మేలు చేస్తాడు. అలాగనే యూట్యూబ్ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే కామెంట్ కూడా ఖచ్చితంగా పెట్టండి. ఏదో ఒకటి మీకు తెలిసిందే, ఏదో ఒకటి మంచిదనో చెడ్డనో ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. అలాగనే మీకు అర్థమైనట్లయితే మీరు అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు అని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా నూతన సృష్టిగా మార్చబడతారు. నూతన సృష్టి అంటే సమస్తము పాతవన్నీ కూడా విడిచిపెట్టాలి. పాతవన్నీ కూడా, అది ఏదైనా సరే, అది పాపమైనా సరే, అలాగనే ఏ ఆచారమైనా సరే, ఎటువంటి విధమైన ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టి మనం యేసుక్రీస్తులో నూతనముగా జీవించే వారముగా ఉండాలి. అనేక మంది ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తును నమ్ముకుని బాప్తిస్మం తీసుకుని కూడా వారు పాత ఆచారాల్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది జరుగుతుంది, అలాగుంటే ఇలాగవుతుందేమో, ఇలాగుంటే అలాగవుతుందేమో అనే ఆచారాలు చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఆచారాలు యేసుక్రీస్తును నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్నాక పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తులో మనం ఉంటే మనం అందరం కూడా నూతన సృష్టి. సృష్టికర్త అయిన దేవుడు మనలో ఉంటాడు కాబట్టి సృష్టికి మన మీద అధికారం ఉండదు. సృష్టిలో చాలా మంది చూడండి, అన్ని జనులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఇదిగో వాళ్ళు అలా చేస్తే ఇలాగవుతారు, ఇలా చేస్తే అలాగుంటారు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చాలా అనుకుంటారు కదా. అలాగా యేసుని నమ్ముకున్న మనము, యేసుక్రీస్తును నమ్ముకున్న మనము, ఆయనే దేవుని కుమారుడు అని విశ్వసించిన మనం ఏ పరిస్థితుల్లో కూడా పాత వాటి గురించి ఆలోచించకూడదు. వాటి ఆలోచనలో కూడా మనము వెళ్ళకూడదు. ఎందుకంటే అవన్నీ మనము దేవుడి కోసం వదిలిపెట్టేసినాము, లేదా దేవుడే మనం చేసిన అపకారాలని కూడా దేవుడే, మనం చేసిన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు మీద వేసి ఆయన్ని మన కోసము దేవుడే యేసుక్రీస్తు మీద మోపాడు. చూడండి 19వ వచనంలో, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు, దేవుడు యేసుక్రీస్తు మీద మనము చేసిన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసి ఆయన్ని మరణింపజేసి తిరిగి లేపుకున్నాడు. ఈ విషయాలు మనం నమ్మితే పాత వాటిని విడిచిపెట్టేస్తాం. అలా నమ్మకుండా ఉంటే పాతవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాటిలోనే జీవిస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మనమందరం నీతిమంతులుగా, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుని కోరిక. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ పాపము చేయలేదు. అలాగనే మన పాపములన్నీ కూడా ఆయన భరించాడు. ఆ దేవుడే, ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మీద మన పాపములు వేసి పాపమెరుగును ఆయనను మన కోసము పాపముగా చేసి ఆయన్ని మరణింపజేసి అలాగనే తిరిగి ఆయన లేపుకున్నాడు. కాబట్టి మనం ఈ సత్యాన్ని మనం గ్రహించిన వారమైతే పాత వాటిని విడిచిపెట్టి నూతనముగా క్రీస్తులో మనం ఉంటాం. మళ్ళా చెప్తున్నాను, అవి చేయకూడదు, ఈ చేయవద్దు, అలా చేయవద్దు, ఇలా చేయవద్దు, ఏం లేదు. వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని.
అందుకని ఈ మాటలు విన్న మీరు ఒక నూతనమైన సృష్టిగా క్రీస్తు కోసం బతకడానికి ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయనే దేవుడు అని సంపూర్తిగా విశ్వసించి ఆయన యందు ముందుకు సాగి వెళ్ళాలని దేవుడు మనకి ఈరోజు వాగ్దానము ఇస్తున్నాడు. మనం క్రీస్తులో ఉంటే మనకి ఏ పాపము, దోషం, శాపం కూడా ఉండదు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, ఇదిగో నాయన క్రీస్తు నందున్న ఎడల వారు నూతన సృష్టి అని, ఇదిగో నాయన పాతవి గతించెను, సమస్తము నూతనమే ఆయనని ప్రభువును ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఏ వాక్యం విన్న వారిని, అలాగనే ప్రభు ఇదిగో ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి, ఇదిగోనైనా మీరు నా ప్రభు దీవించి ఆశీర్వదించి అయ్యా వారి నూతన సృష్టిగా మీరు తయారు చేయమని యేసుక్రీస్తు వాళ్ళు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.